గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. దేశంలో పార్లమెంట్కి అలాగే రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు పెట్టాలి, జమిలీ ఎన్నికలుగా పిలువబడే ఎన్నికలకు శ్రీకారం చుట్టడం వల్ల దేశవ్యాప్తంగా చాలా ఖర్చు తగ్గుతుంది, అలాగే పార్టీలకు భారం తప్పుతుంది. ప్రజా ఉపయోగ పనులు అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు తగలకుండా ఉండొచ్చు పార్టీలు. కాబట్టి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరగాలి అనేది తాజాగా దేశంలో మరోసారి తలెత్తుతున్న ఆలోచన. గతంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆలోచన చేసింది, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఒకసారి ఈ ఆలోచన చేశారు. మళ్ళీ ఇప్పుడు మోడీ పదే ఈ ఆలోచన చేస్తున్నారు. ఇది ఏతావాత సానుకూల స్పందన వ్యక్తమవుతున్నప్పటికీ కూడా కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే ఇది ఆచరణ సాధ్యమేనా అని అనుకుంటున్న తరుణంలో నరేంద్ర మోదీ నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి, ఒక లాజికల్ కంక్లూజన్ కూడా రావాల్సిన అవసరం ఉంది, మీడియాలో కూడా విస్తృతంగా చర్చలు జరగాలి, ఎందుకంటే ఇది దేశానికి అవసరమైన ఒక మంచి ఆలోచన కాబట్టి దీని మీద చర్చ జరగాలని చెప్తున్న నేపథ్యంలో అసలు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది సాధ్యమేనా, నిర్వహిస్తే ఎలా ఉంటుంది, అది పార్టీలకు మంచిదా ప్రజలకు మంచిదా, ఓవరాల్గా దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటి, ఇదే ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. ఇవాళ డిబేట్లో రాజకీయ సామాజిక విశ్లేషకులు లక్ష్మణ్ గారు, అలాగే శైలజానాథ్ గారు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇక శ్రీధర్ గారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. ఇక దినకర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ గారు, ఈ ఆలోచన రిపీటెడ్గా వస్తుంది. ఏదో ఒకసారి వచ్చింది పోయిందంటే లైట్గా తీసుకోవచ్చు. గతంలోనూ వచ్చింది, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఈసారి కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకు దీని మీద ఆలోచన చేస్తున్నారు? దీని వెనక ఏమన్నా రాజకీయపరమైన ఆలోచనలు ఉన్నాయా, లేదా నిజంగానే డెమోక్రసీకి ఇది మంచిదని ఆలోచన చేస్తున్నారా? వల్ల పదే ఎన్నికలు రావడం వల్ల ఇవాళ ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చి అభివృద్ధి పనులకు ఆటంకం వస్తున్నదనేటువంటి అంశం ఒకటి, డబ్బు విపరీతంగా ఖర్చు జరిగిపోతున్నదనేటువంటి ఈ రెండు అంశాలని పరిగణలోకి తీసుకొని ప్రజలు ఒక్కొక్క సందర్భంలో విసుగు చెందుతున్నటువంటి మాట వాస్తవం. ఎన్నికల వల్ల ఈ విధానంలో మార్పు తీసుకొస్తే సానుకూల ఫలితాలు ఉంటాయేమనేటువంటి ఆలోచన కొంతమందికి ఉండవచ్చు. కానీ ఇదేమీ కొత్త అనుభవం కాదు. మనకు స్వాతంత్రానంతరం జరిగినటువంటి 5 దఫాల ఎన్నికల్లో ఏకకాలంలో ఎన్నికలు జరిగినటువంటి చరిత్ర ఉన్నది పార్లమెంటుకి అలాగే శాసనసభలకి. దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాల పూర్వరంగంలో అది గతి తప్పింది, వేరువేరుగా జరుగుతున్నాయి. మనది సమాఖ్య వ్యవస్థ, బహుళ పార్టీ వ్యవస్థ, ప్రజాస్వామ్యం వ్యవస్థ, 125 కోట్ల జనాభా ఉన్నటువంటి అతిపెద్ద దేశం చైనా తర్వాత. ఈశాన్య భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు, దక్షిణ భారతదేశం వరకు అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో జాతీయ పార్టీలు బలహీన పడిపోయినాయి. సంకీర్ణ ప్రభుత్వాల యుగంలోకి ప్రవేశించామనేటువంటి భావన పదిలంగా ఏర్పడింది. మొదటిసారి 2014లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీకి ఏకపార్టీ పాలనకు అనుకూలమైన ఫలితాలు వచ్చాయి, కానీ లేకపోతే గడిచిన నడుస్తుంది. ప్రాంతీయ పార్టీలు బాగా పుట్టుకొచ్చి బలంగా పటిష్టంగా నెలకొన్నాయి. ఈ పూర్వరంగంలో ఒకేసారి పార్లమెంటుకు శాసనసభకు ఎన్నికలు అనేటువంటివి సాధ్యాసాధ్యాలు లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అంశం ఉంది. ఇక్కడ ఫిరాయింపు నిరోధక చట్టం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎన్నుకోబడిన తర్వాత ఈ ఫిరాయింపు నిరోధక చట్టం ఉన్నప్పటికీ దాన్ని ఒక ప్రహసనంగా మార్చేసి నవ్వులపాలు చేసి గంతేస్తున్నారు. ప్రభుత్వాలు తమకు తాము పాలక పార్టీ ఏమనుకుంటున్నదో ప్రతిపక్షాలే లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచేటువంటి ఆలోచన కొనసాగుతున్నది. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసాం, లేకపోతే ఉత్తరాఖండ్ పరిణామాలు చూసాం, అరుణాచల్ ప్రదేశ్ పరిణామాలు ఇటీవల కాలంలో చూసాం. అసలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోయి ఆ పార్టీలో అధికారం వచ్చి మళ్ళా వెంటనే వెనక్కి వచ్చి మళ్ళా మొత్తం పార్టీని వెనక్కి తీసుకెళ్ళినటువంటి పరిణామాలు అరుణాచల్ ప్రదేశ్ పరిణామాలు చూసాం. రెండవది
దేశవ్యాప్తంగా రాష్ట్రాల సంఖ్య పెరిగిపోయి చిన్న రాష్ట్రాల సంఖ్య పెరిగిపోతున్నది. అవును. అంటే గయారాంల చిన్న రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల ఇది ఇది పెరుగుతున్నది. ఈ అన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకోకుండా డబ్బు అనేటువంటి దాన్ని ఒక్కదాన్నే చూసి, లేకపోతే ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టి అభివృద్ధికి ఆటంకం జరుగుతున్నది అనేటువంటి దాన్ని చూసి మనం ఈ వైపున మొగ్గు చూపితే ఒకేసారి ఎన్నికలు అనేటువంటివి అది సాధ్యం కాకపోయేటువంటి పరిస్థితి ఒకటైతే, ఎందుకంటే ఒకసారి ఎన్నుకోబడిన తర్వాత శాసనసభల్లో మెజారిటీ కూలిపోతే రాష్ట్రపతి పరిపాలన వస్తుంది. మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు రాష్ట్రపతి పరిపాలన కొనసాగించి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినంత వరకు ఆగాలి కదా. అలాంటి పరిస్థితి వస్తే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు పాలన చేయనటువంటి ఒక దుస్థితి ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే పాలన జరిగేటువంటి పార్లమెంట్కి ఎన్నికలు ఒక్కోసారి సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంట్లో వచ్చింది అనుకోండి, కేంద్రంలో అక్కడ కూలిపోయింది అనుకోండి, మిగిలిన మొత్తం రాష్ట్రాలన్నింటిలో ఎన్నికలు జరగాల్సిందే కదా. ఎందుకంటే అక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టలేరు, కేంద్రంలో రాష్ట్రాల్లో అయితే పెట్టచ్చు. మరి కేంద్రంలో ప్రభుత్వం కూలిపోయినప్పుడు ఎన్నికలు రావాల్సిన అనివార్య పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారు? మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి ఎన్నికలకు పోతారా? ఇలాంటి ఆచరణాత్మకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేటువంటి అంశాలు ఉంటాయి. ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కూడా విలువలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంటే ఇంకా బలహీనపడుతుంది. శైలజానాథ్ గారు, ఇది ఎందుకు బీజేపీ పదే దీని మీద స్ట్రెచ్ చేస్తున్నారు? మన మోదీ గారేమో దీని మీద చర్చ జరగాలి అనే ఒక దృక్పథం. ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటంటే ప్రణబ్ ముఖర్జీ గారు కూడా మంచి ఆలోచన అనే ఆయన కూడా దానికి సానుకూలంగా ఉన్నారు. ఈ ఆలోచన చాలా కాలంగా వస్తాను వాస్తవం, కానీ బీజేపీ టైంలో మరింత బలంగా ముందుకు వస్తాయి. రాజ్యాంగ సవరణ అంశాలు కానీ, లేకపోతే అధ్యక్ష పాలన మాటలు కానీ, లేకపోతే ఇటువంటి జమిలి ఎన్నికలోకే జరపచ్చు కదనే మాటలు కానీ బీజేపీ ఉన్నప్పుడు చాలా బలంగా వస్తాయి. మిగతా కూడా అభిప్రాయాలుగా ఉంటాయి. నేనేమి దీంట్లో కొన్ని అంశాలు బీజేపీ బహుశా ఇట్లా ఆలోచిస్తూ ఉంటుంది బీజేపీ అనుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీ గురించి తెలిసిన వాడుగా ఒక ఎమోషన్ రైజ్ చేసి ఎలక్షన్స్కి బీజేపీ వెళ్తుంది. మామూలుగా ఏదో ఒక ఎమోషన్ రైజ్ చేస్తుంది. ఆ రైజ్ చేసి ఆ ఎమోషన్ మీద ఎలక్షన్ నడిపించేస్తుంది. ఒకసారి రాముని పేరు మీద, లేకుంటే ఇంకోసారి స్విట్జర్లాండ్ మీద, ఇట్లా రకరకాల పేర్లు పెట్టి నడిపిస్తుంది. సో కానీ బీజేపీకి దేశవ్యాప్తంగా ఉండాల్సినంత బలం లేదు. కొన్ని హిందీ రాష్ట్రాల్లో, పెద్ద రాష్ట్రాల్లో బలం ఉండొచ్చు కానీ దేశంలో లేదు. సౌత్లోనూ అట్లా పైన ఫిరాయింపులు జరగచ్చు అరుణాచల్ ప్రదేశ్లో. జనరల్గా అయితే దానికి బీజేపీ వ్యతిరేకంగానే ఉండే అవకాశం ఉంటుంది. సో ఒక ఎమోషన్తోనే మొత్తం ఇంకా తామే అన్ని చోట్లకి వెళ్ళాలి అనే ఒక అజెండా దాని వెనక ఉంటుంది అనుకుంటా ఉన్నాం. ఇది ఆర్ఎస్ఎస్, యాక్చువల్గా ఇది ఆర్ఎస్ఎస్ అజెండా. ఇది అంటే ఈ మధ్యకాలంలో గమనిస్తే అనేక అంశాలని ఒక మతానికి అనుకూలంగా, లేదంటే ఒక మతంకి ఏదో మేమే వ్యాన్గార్లు అని చెప్పుకునే కుహనా అనే దానికి ముందుకెళ్తూ అటువంటి ఎమోషన్స్ రైజ్ చేసే భాగంగా ఈరోజు మోడీ గారు ముందు తెచ్చిపెట్టేది. నేనేమంటా అంటే అసలుకి ఇది సాధ్యమా? ఎందుకంటే ప్రీ ఇండిపెండెన్స్లో కూడా భారతదేశంలో అనేక సంస్థానాలు, రాజ్యాలు, రకరకాల కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది కదా అది చెప్పాను. అంటే బీజేపీ ఏ రాష్ట్రంలో ఎవరు చాలా స్పష్టంగా చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు అన్నారు కానీ లైట్ గా బీజేపీ చాలా ఆలోచనలతో చేస్తుంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆలోచన గమనించిన వాడిగా బీజేపీ నా ప్రశ్న ఏంటంటే ఎందుకు మోడీ అని ప్రశ్న వేశారు. నిజమే. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆలోచించవచ్చు. నేను ఆ రోజు కానీ ఈ రోజు రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు లేరు. రెండవది ఇది డిబేటబుల్ పాయింట్. ఇదేంది ఊరికే ఒక పార్టీనో ఒకరో మార్గ అంశం పాయింట్. అందుకే కదా. రెండో అంశం ఏంటంటే ఈ రోజున వివిధ రాష్ట్రాలు, వివిధ పార్టీలు, వివిధ జాతులు, వివిధ భాషలు ఇన్ని ఉన్న భారతదేశంలో ఫెడరల్ సిస్టమే భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఉంది. ఫెడరల్ సిస్టమ్ దాటి దాన్ని కేంద్రీకృతంగా మార్చే కొద్దీ కూడా ఆఖరి ఎక్కడికక్కడ అసమానతలతో మొదలై, లేకుంటే అధికారం యొక్క అసమానతలు మొదలై భారతదేశానికి కూడా కష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక వైడ్ కాన్సెన్స్ డెవలప్ కావాల్సిన అవసరం ఉంది బిర్లా గారికి. అట్లాగే లక్ష్మణ్ గారు అనేక పాయింట్లు రైజ్ చేస్తారు. మధ్యలో కూలిపోతే ఏం చేస్తారు, లేకుంటే ఇక్కడ ఒక పార్టీ మారితే ఏం చేస్తారు, లేకపోతే ఎమ్మెల్యే చనిపోతే ఏం చేస్తారు, లేకపోతే ఒక ఎమ్మెల్యే గుంపు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతే ఏం చేస్తారు, ఇట్లా అనేక సమస్యలు ఉంది దీంట్లో ఆఖరికి. సో ఇది డిబేట్ చేయాలి దీన్ని. బట్ ఇది భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం కష్టమని నాకున్న అభిప్రాయం. ఎందుకంటే ఇది కొత్తగా తెచ్చిపెట్టే విధానం ఏంది కదా. ఆల్రెడీ ఒకప్పుడు భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఒక 4-5 సార్లు ఈ కార్యక్రమం జరిగింది. సో నేను మోడీ గారు వెనక ఉన్న ఉద్దేశం అయితే చెప్పాను ఆఖరికి ఏంటంటే మోడీ గారికి ఈ ఉద్దేశం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఎమోషన్ని భారతదేశం మొత్తం తీసుకెళ్ళి ఇంకో దీంట్లో ఒక నష్టం ఉందండి. ఏంటంటే
ఎలక్షన్లో మనకి చెక్ పాయింట్స్ కూడా డెమోక్రసీలో. అవును. ఆంధ్రప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో జస్ట్ ఎలక్షన్ల ముందు అన్ని ఎలక్షన్లు అయిపోయినాయి. అంటే ఎంపీటీసీ ఎడ్పీటీసీలు అన్ని జస్ట్ ఎలక్షన్స్ 3-4 months ముందు 1 year ముందు అయిపోయినాయి. లోకల్ బాడీస్ అయిపోయిన తర్వాత అసలుకి గవర్నమెంట్ ఎవరికి రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్పడం లేదు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు ఆఖరికి. కాబట్టి ఈ ప్రమాదం కూడా ఉంది. ఏంటంటే ఇంకా ఒక్కసారి ఎలక్షన్లు అయితే ఇంకా అయిపోయినాయి అని చెప్పేసి ఎవరికి వాళ్ళు తమదైన అజెండా అమలు చేసుకునే కార్యక్రమాలు భాగంగా అంటే ఎన్నికల భయంతోనైనా పనిచేస్తారని. ఎన్నికలు కూడా ఒక చెక్ పాయింట్గా ఉంటాయని చెక్ పాయింట్ ఉంది, డైరెక్ట్ గానే ఎన్నికలు ఉన్నాయి, పలానా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొంచెం మనం ఒళ్ళు దగ్గర చేస్తారు అనేది మీ తాలూకా ఆలోచన. ఎన్నికల సంస్కరణలో భాగంగానే నేను చూస్తా ఉన్నా. బహుశా బీజేపీ చేయాలి ఎన్నికల సంస్కరణలో బాగా నేను చూస్తే, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసలుకి అతి తక్కువ సమయంలో డబ్బులు ఖర్చు కాకుండా ఉండే మార్గం ఏదో ఆఖరికి, అట్లాగే గవర్నమెంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్ నడిపించే మార్గాన్ని కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఏంటి ఇంత ఇదిగా బీజేపీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం గల ప్రధానమైన కారణం? మోదీ గారు రిపీట్గా దీన్ని స్ట్రెస్ చేస్తూ ఉన్నారు. నిన్నైతే ఇక ఒక అడుగు ముందుకేసి మీడియాలో చర్చ జరగాలి, దీని మీద ఒక కంక్లూజన్ రావాలి. ఇంకో మాట అన్నారు, చాలా పార్టీలు ప్రైవేట్గా అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి, పబ్లిక్ వచ్చేసరికి నాచుతున్నాయి అని, అంటే అన్ని పార్టీలు ఇష్టంగా ఉన్నాయి అంటున్నారు. ఎందుకు ఇంత ఇదిగా తీసుకోవడం గల కారణం ఏంటి? అంటే ఆయన ఎన్నో రిఫార్మ్స్ తలపెట్టిన విధంగా ఈ ఎలక్షన్ కమిషన్ కూడా రిఫార్మ్స్ అని సజెస్ట్ చేశారు. ఆల్రెడీ జూలైలో ఈ మాట్లాడారు జూలైలో, ఈ సంవత్సరం జూలైలో. దెన్ లా మినిస్ట్రీ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేశారు రిక్వెస్ట్ రిపోర్ట్. 79th రిపోర్ట్ ప్రకారంగా డిపార్ట్మెంట్ పార్లమెంటరీ కమిటీ ఫర్ ఈ ఫీజిబిలిటీ ఆఫ్ హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కోసం సబ్మిట్ చేశారు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా. వారికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. వాళ్ళు ఒక 4-5 పాయింట్లు సజెస్ట్ చేశారన్నమాట. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఒకేసారి ఎలక్షన్ జరిగినప్పుడు అంటే అన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మొత్తం భారతదేశం అంతటికీ కావాలి. ఇప్పుడు మన దగ్గర అంటే 50% ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కానీ సర్క్యులేట్ చేసుకుంటే 10,000 కోట్లు అవుతున్నది ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మనకి ఎక్స్ట్రాగా అవుతున్నది. ప్రతి 15 సంవత్సరాలకి మెషిన్స్ అన్ని కూడా మాడిఫై చేయడమో, రీప్లేస్ చేయడమో, లేకపోతే తుప్పు పడితే మళ్ళీ రీప్లేస్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. సో అదొక మేజర్గా బర్డెన్ అవుతున్నది. రెండో ఆస్పెక్ట్ మోడీ గారు ఏం సజెస్ట్ చేశారంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని కూడా అన్నారు. అంటే మనం ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ బట్టి అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు రావాలన్నది కూడా ఒక థాట్ ఉన్నది ఆయన. అంటే ఇప్పుడు కొన్ని ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే కొన్ని పార్టీస్కి రీజనబుల్ పర్సంటేజ్ వచ్చినా ఎమ్మెల్యేలు బహు కొద్దిగా వచ్చినాయి. అదొక డిఫెక్ట్ ఉన్నది. దెన్ వీరు ఇద్దరు చెప్పిన విధంగా యాంటీ డిఫెక్షన్ లా ఇంప్లిమెంటేషన్ దగ్గర డిఫెక్ట్ ఉన్నది. దెన్ రిఫరెండమ్, ఎలక్షన్లో రిఫరెండమ్ అన్నది ఒక ఆస్పెక్ట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ఈ సజెషన్స్లో వచ్చినాయి. ఇవన్నీ కూడా మోడీ గారు కోరుకునేది ఏంటంటే డెసిషన్ తీసుకోవట్లేదు. బీజేపీ ప్రభుత్వం మాకేదో పవర్ ఉన్నది, పార్లమెంట్ల మీద బిల్ పెడతాం, మేము బిల్ పెట్టట్లేదు. జులైలో డిస్కస్ చేశారు, పార్లమెంట్లో ఒక మాట డిస్కషన్ అయింది, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీడియా మీలాంటి వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా డిస్కస్ చేయమని కోరుకుంటున్నారు. 10 మంది పొలిటికల్ లీడర్స్ డిస్కస్ చేసి పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటే దీంట్లో లోటుపాట్లు ఏమి. మామూలుగా మీ పార్టీకి కానీ మీకు కానీ వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి? ఈ జమిలీ ఎన్నికలు పెడితే బాగుంటుందా లేదా అనే దాని మీద పబ్లిక్ నుంచి కానీ లేకపోతే కార్యకర్తల లెవెల్లో కానీ ఎలా ఉంది ఫీడ్బ్యాక్? అంటే సహజంగా అంటే ఇప్పుడు బడ్జెటే తీసుకోండి, మార్చ్ వరకు బడ్జెట్ ఉన్నది, రీఆర్గనైజేషన్ జనవరికి తీసుకుని వస్తుంది, అంటే దాంట్లో కొంత వెసులుబాటు. దెన్ రెండో ఆస్పెక్ట్ అంటే రైల్వే బడ్జెట్, దెన్ జనరల్ ఫైనాన్షియల్ బడ్జెట్ అది కూడా కలిపారు. దానివల్ల రైల్వే వాళ్ళకి కొంత రైల్వే బడ్జెట్కి, రైల్వే రిఫార్మ్స్కి కొంత వెసులుబాటు జరుగుతుంది. సో ఇలాంటివి అదే విధంగా ఎలక్షన్ ప్రాసెస్లో కూడా డెసిషన్ కాదు బీజేపీ అనుకోవడం కానీ వీరు ఆర్ఎస్ఎస్ అంత ఆలోచన ఏమీ లేదు. బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారు అంటే సర్టెన్ ఇనిషియేటివ్స్ తీసుకుని వచ్చాం, నీతి ఆయోగ్ తీసుకుని వచ్చాం, దాన్ని సజెస్ట్ ఇది ఏదైతే స్పెషల్ స్టేటస్ అన్నారో దాన్ని మాడిఫై చేశారు. స్పెషల్ ఫండ్స్ ఏదైతే స్టేట్స్కి రావాల్సి 32%, 42%, 52%, ఇప్పుడు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్కి వచ్చాం. ఇవన్నీ పెను మార్పుల్లో ఇదొక మార్పు కింద సజెస్ట్ చేసి, ఇప్పుడు సహజంగా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తే ఏమవుతుంది, లేదంటే చీఫ్ మినిస్టర్ మారి లేదంటే 20 మంది ఎలక్షన్ అనేది పెద్దగా ఇది కాదు, ఎందుకంటే ఎవరైనా చనిపోవడం జరిగితే ఆ ఒక్కదానికి ఎలక్షన్ ఎప్పుడు పెడతారు? అంటే ఒక రాష్ట్రం మొత్తానికి వస్తే ఏంటి అనేది మీరు అన్న దాంట్లోకి వెళదాం మనం. అసలు దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చేయాలి, ఒకవేళ అలా జరిగితే ఎలా చేయాలి, వీటిలోకి వెళదాం. బట్ అసలు లాభ నష్టాల గురించి, ప్రజలకు ఏది ఉపయోగకరం అనే దాని మీద మాట్లాడదాం. దినకర్ గారు నమస్తే. ఈ జమిలీ ఎన్నికలు పెట్టాలి,
దేశం మొత్తం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, చర్చించండి అని పాపం మా మోదీ గారు రిపీటెడ్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు దేశం మొత్తాన్ని. సో ఆయన రిక్వెస్ట్ నేపథ్యంలో మీ సలహా ఏంటి? లాభ నష్టాలు ఎలా ఉంటాయి? ఎవరు చర్చించారో లేదో కానీ ఇది మనం ఎవరు ఏ విధంగా చర్చించారో మనకు తెలియదు కానీ మన మటుకు ఇది మూడోసారి అనుకుంటా ఈ విషయం మీద కూర్చోవటం. అవును, ఒకేసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే విధానం గురించి మాట్లాడినప్పుడు ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గుతుందని అంటున్నారు. కానీ ఎన్నికల నిర్వహణ వ్యయం కన్నా కూడా గతంలో కూడా ఒకసారి అనుకున్నాము, ఎన్నికల్లో అయ్యేటటువంటి వ్యయం మీదే జనాలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రస్తుత విధానంలో ఏదైతే ఉన్నదో రాజ్యాంగపరంగా ఇబ్బందులు ఇప్పుడు జరుగుతున్న విధానంలో మనమేమో ఎన్నికలు జరిగే విధానంలో రాజ్యాంగపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే. కాకుంటే కేంద్రం రాష్ట్రాల మధ్య వేరువేరు పార్టీలు అధికారంలో ఉండడం వల్ల కొంత సమన్వయం కొరబడుతుంది అనే ఒక భయం ఏదన్నా ఉందా? లేక ఇంకొక అంశం ఏంటంటే సమయం వృధా కాదు, పాలన సమయం కుంటుపడకుండా ఉంటుంది, పదే పదే ఎన్నికలు జరిగితే చేయాల్సినటువంటి ఫలాల్ని అందించాల్సిన నిధులు అందించలేకపోతున్నాము ఎందుకంటే ఎన్నికల కోడ్ వస్తుంది అనేటటువంటి అంశంలో సమయం వృధా అవుతుందని అంటున్నారు. అయితే దాన్ని కూడా కొంత ఎగ్జామిన్ చేయాలి, వాటిని ఎట్లా రిలాక్సేషన్స్ చేసుకోవాలనేది. అయితే దేశంలో కంటిన్యూస్గా రాజకీయాలు చేయడానికి ఫుల్ స్టాప్ పడుతుంది, అభివృద్ధి పైన కేంద్రాలు కానీ రాష్ట్రం కానీ దృష్టి పెట్టవచ్చు అనే మాట అంటున్నారు. అయితే ఇక్కడ జమిలీ పద్ధతిలో ఎన్నికలు జరిగితే ఇప్పుడు 5 రాష్ట్రాలకు ఏదో ఎన్నికలు రాబోతున్నాయి. 2019 జమిలీ పద్ధతిలో ఎన్నికలు జరగాలంటే ఈ 5 రాష్ట్రాలకు ఇప్పుడు జరిగిన ఎన్నికల్ని వాటికి సంబంధించిన రాష్ట్రాలను ఏం చేయబోతున్నాం అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అలాగే ఏదన్నా ఒక రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రిమైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పరిపాలన ఆ రాష్ట్రాల్లో అందించాలంటే ఏమన్నా ఇప్పుడు మున్సిపాలిటీ కనుక స్పెషల్ ఆఫీసర్స్ వేసి రన్ చేసినట్టు రన్ చేస్తుందా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా? ఆ అంశంలో మనకేం స్పష్టత లేదు. అలాగే చాలా క్లియర్గా నాకేమనిపిస్తుందంటే కేంద్రంలో పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ కూడా రాజ్యసభలో మెజార్టీ లేకపోవడం వల్ల వారు చేయాలనుకున్నటువంటి అంశాలన్నీ డిలే అవుతున్నటువంటి క్రమంలో ఇది అంత మంచి పద్ధతిగా లేదు, మనకి మెజార్టీ వచ్చినా చేయలేకపోతున్నటువంటి ఒక బాధ ఏమన్నా ఉందా అనేటటువంటి అంశం కూడా ఒక కన్సిడరబుల్ పాయింట్ అవుతా ఉంది. అయితే ఒకటి, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేటటువంటి విధంగా విధానాలు ఉండకూడదు, సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగేటటువంటి విధంగా నిర్ణయాలు ఉండకూడదు, అలాగే ఏకీకృత పాలన విధానంగా ఉండేటటువంటి విధంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏమైనా ఉన్నా కూడా ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థని ఇంకొంచెం బలహీనపరిచేటటువంటి విధంగా ఉంది. ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా దృష్టి సారించాలి. అయితే ఒక చర్చ జరగడం అనేది మంచిది, చర్చలో నుంచి వచ్చేటటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో చర్చ జరగడం వల్లనే చర్చలోంచే మనకి చాలా ఇష్యూస్ వస్తున్నాయి బయటికి, చాలా రకాల ఇష్యూస్ వస్తున్నాయి. అసలు ప్రతిపక్షాలే లేకుండా చేయొచ్చు, చాలా రకాలుగా ప్రతిపక్షాలే లేకుండా చేయొచ్చు అనే ఉద్దేశంతో పెడుతున్నారా, లేకపోతే ఆల్రెడీ ఇప్పటికే ఒక రకమైన అభిప్రాయం ఉంది దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు తీసుకొస్తే జాతీయ పార్టీలు తప్ప ప్రాంతీయ పార్టీలు మనుగడ కష్టమవుతుంది అనేది ఒక చర్చ ఉంది. దాంతోపాటు ఇంతకుముందు శైలజానాథ్ గారు అన్నారు కంటిన్యూస్గా ఎలక్షన్లు ఉంటే ఎప్పుడు ఏదో ఒక ఎన్నికలు ఉన్నట్లయితే ఆయా రాష్ట్రాలకు కానీ కేంద్రానికి కానీ ఎన్నికలకు భయపడైనా పనులు చేస్తారు, లేకపోతే 5 ఏళ్ల దాకా మన అడిగేది ఎవరు అని నిర్లక్ష్యంగా ఉంటారని వారు అన్నారు. దినకర్ గారేమో ఈ కంటిన్యూస్గా రాజకీయాలు చేయడానికి పనికొస్తాయి తప్ప ఇంకో దానికి పనికిరావు, అభివృద్ధికి ఆటంకం అవుతున్నాయి ఎన్నికలు అనేది వారు చెప్తున్నమాట శైలజానాథ్ గారు. ఇందులో ఏది లేదు వెంకటకృష్ణ గారు, కాదు వెంకటకృష్ణ గారు, ఒక పాయింట్ ఏంటంటే నేను చెప్పిన దానిలో మీరు అదొక పాయింట్ ఉందన్న అదొక పాయింటే లేదు డెఫినెట్ గా అదొక పాయింటేనండి, అదొక పాయింటే. కానీ అది చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే మోడీ గారు కూడా ఏమంటున్నారు, పదే ఎన్నికలు ఉండడం వల్ల ఎన్నికల కోడ్ రూపంలోనో ఆ రూపంలోనో ఈ రూపంలోనో అభివృద్ధికి ఆటంకం వస్తుంది. ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా కూడా దేశమంతా కూడా దాన్ని ఎన్నికల కోడ్ అమలు చేయాల్సి రావడం వల్ల ఆ అభివృద్ధి ఆటంకం కలుగుతుంది అందువల్ల అనేది వాళ్ళు చెప్తారు. మీరు ఇండైరెక్ట్గా అదే సెన్స్ వచ్చేలాగా చెప్పారు. ఇక్కడ శైలజానాథ్ గారు అనేది ఏంటంటే ఎన్నికలు అనేవి ఉండడం వల్ల కనీసం భయానికన్నా పనిచేస్తారనేది. ఒక నిమిషం ఉండండి, దయచేసి ఒక నిమిషం ఉండండి. శైలజానాథ్ గారు, ఆషామాషిగా ఏమీ ఈ ప్రపోజల్ ప్రధానమంత్రి నోట్లోంచి రాదండి. దీని వెనుక ఒక ప్రణాళికాబద్ధమైన ఒక ఆలోచనతో ముందుకు వస్తుంది. లేకుంటే అంతగా ఇట్లా ఉరికట్లా గాలికి అట్లా మాట్లాడు ప్రధానమంత్రి ఉన్న ఆయన. పైగా ఒక అజెండాతో పనిచేస్తున్న, నేను స్పష్టంగా చెప్పగలను, అతను ఒక అజెండాతో నాగ్పూర్ కంట్రోల్లో పనిచేస్తున్న ఒక ప్రధానమంత్రి. ఆయన ఒప్పుకున్నాడు, మా ఇల్లు అది మాట పనిచేస్తాము, నేను చెప్పేది ఏం కాదు. నేను ఇక్కడ ఏమంటానంటే భారతదేశానికి బలమే ఫెడరల్ సిస్టమ్. ఇక్కడ ఉదాహరణకి భాష ప్రాంతం కూడా ఈ రోజున తన ఐడెంటిటీని కోలుకుంటానండి ఆఖరికి.
కనుక ఒక్క ఎమోషన్తో నేను మొత్తం పరిపాలిస్తాను, మొత్తం చేసేస్తాను అంటే ఎవరైనా రావచ్చు. కాంగ్రెస్ పార్టీ రావచ్చు, లేదా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ రావచ్చు, బీజేపీ రావచ్చు, ఎవరో రావచ్చు. అదే బట్ ఆ సిస్టమ్ అనేది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? జమిలీ ఎన్నికలు పెడితే జీవితాంతం మోడీయే ఉంటాడని ఎందుకు నేను అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ రావచ్చు, బీజేపీ రావచ్చు అని చెప్పాను నేను. దానికంటే ముందు మాట్లాడిన మాట లేదండి, అట్లా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క అంశం ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఆఖరికి ఒక విషయాన్ని ఒక విధంగా చూస్తారు. నేను ఈ రోజున నేను ఎప్పుడో ఒక విషయం ఆలోచిస్తుంటా. ఏంటంటే మీరందరూ కూడా బాగా పొగిడారు. అరే ఊరి అనేది భారతదేశంలో ఉన్న భూభాగం, సైనిక కేంద్రం, 10-15 మంది 10,000 మందికి పైగా ఉన్న సైనికులు ఉన్న ప్రాంతం. పాకిస్తాన్ నుంచి ఒక 10 మందో 15 మందో ముష్కర్లు దేశం మొత్తం దాటుకొని వస్తే ఇంటెలిజెన్స్ వైఫల్యం అని ఎవరు అనుకోరా? సరే అదంతా పరిణామాన్ని మళ్ళీ సెకండ్ ఇష్యూ. ఇంటెలిజెన్స్ ఎవరు బాధ్యత వహిస్తారు? కనుక ఇవన్నీ అట్లా ఉండవండి. దీని వెనక ఒక స్పష్టమైన మాట ఏంటంటే మోడీ గారి రోజున అన్ని రాష్ట్రాల్లో తమకు బలం లేదు, కానీ ఎమోషన్ మీద ఎలక్షన్ జరిపించే అలవాటు వాళ్ళకు ఉంది. సో రేపు పొద్దున ఎలక్షన్ల మీద జరిపించినప్పుడు అన్ని రాష్ట్రాల అధికారులకు వస్తే ఇబ్బంది ఉండదు, మన యొక్క ఏకపరిపాలన ఉంటుంది అని బలంగా నమ్మడం వల్ల మాత్రమే ఈ కార్యక్రమం ముందుకు వస్తుంది. ఇంతకుముందు కూడా ఒకసారి బలం తక్కువ ఉన్నప్పుడు వాజ్పేయి గారికి బాగా జనాదరణ ఉందని నమ్మిన రోజుల్లో అధ్యక్ష తరహా ఎన్నికలు రాకూడదని ఆయన ఆలోచించారు. అట్లే మేడం గాంధీ గారు ఆలోచించిన నాకు ఎందుకు ఎక్కడో గుర్తాక. కనుక నేను ఇవన్నీ ఏమంటా అంటే, కానీ ఏమైనా సరే ఏ పార్టీ అయినా సరే ఏది చెప్పినప్పటికి కూడా ఈ ఫెడరల్ సిస్టంలో ఏ రాష్ట్రాలకి, ఆ భాషకి, ప్రాంతాలకి దానికి దానికి ఉండాల్సిందే, వాళ్ళ ఆస్పిరేషన్లకు ఉండాలి. ఇక్కడ రాష్ట్రాల ఎంటిటీకి సంబంధించిన ఇష్యూ కాదు కదా ఇది. ఇప్పుడు ఎన్నికలు ఒకేసారి పెట్టడం వల్ల రాష్ట్రాల్లో భాష, రాష్ట్రాల కల్చర్ మారిపోతుంది ఎందుకు అనుకుంటున్నాను? నేను ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానిక సమస్యలపై జరుగుతాయండి. అవును. తెలంగాణ రాజకీయాలు తెలంగాణ స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతాయి. అంతే కదా. తమిళనాడు అట్లా ఏదానికి అట్లా కాకుండా ప్రాంతీయ దీంట్లో నేను కూడా నష్టం. ప్రజలు ఒక నిమిషం లోకల్గా ఉన్న అంశాలని ఉదాహరణకి గతంలో ఒకసారి కార్గిల్ వారే మొత్తం ఎలక్షన్ని లీడ్ చేసిందని కూడా ఒకసారి విన్నాం. చెప్పేది అంటే ఒక నేషనల్ ఇష్యూనే మొత్తం రాష్ట్రాల యొక్క భవిష్యత్తులను కూడా నిర్ణయించే విధంగా మారుతుంది కాబట్టి, సో ఇక్కడ రాష్ట్రాల యొక్క ఐడెంటిటీని కూడా కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సమస్యలు వేరే, వాళ్ళ సమస్య వేరే, యూపీ సమస్య వేరే, యూపీ బాధ్యత వేరే, పంజాబ్లకు పంజాబ్ సమస్య వేరే. కనుక ఇది ఆలోచించాల్సిన అంశం, ఇది ఇట్లా కారణం లేదు. ఒకేసారి ఎన్నికలు అనే దాని మీద ఒకటి వాస్తవం, ప్రాంతీయ పార్టీలకు మాత్రం ఒక ఆందోళన అయితే ఉంది. నిజంగా అలాంటిది వస్తే ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమవుతుంది. ఎందుకంటే జాతీయ పార్టీల విధానాలు వేరుగా ఉంటాయి. వాళ్ళు పార్లమెంటుకు ప్రయారిటీ ఇస్తూ ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడం కోసం ఎంతకైనా తెగించే పరిస్థితి వస్తుంది. ప్రాంతీయ పార్టీలు తట్టుకునే పరిస్థితి అయితే ఉండదు. సో ఈ పరిస్థితుల్లో నార్త్ ఇండియన్ పార్టీస్గా పేరుపడ్డాయి. ప్రధానంగా బీజేపీ నార్త్ ఇండియా పార్టీ అనుకోవచ్చు మనం. కాంగ్రెస్ పార్టీ సౌత్ లో మీకు అన్ని రాష్ట్రాల్లో ఉంది ఎక్సెప్ట్ తమిళనాడు. అన్ని రాష్ట్రాల్లో దాని ఉనికి ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఏపీలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు నడిపింది, కర్ణాటకలో ఇప్పుడు కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో నార్త్ ఇండియన్ పార్టీగా ఉన్న బీజేపీ అప్రతిహతంగా అన్ని రాష్ట్రాల్లో మనం ఉండాలనే యోచన చేసిన బీజేపీ ఈ రకమైన ఎత్తుగడ ఏమైనా ఎంచుకుందా? ఒకవేళ అది ఎలా సాధ్యమవుతుంది అనుకుంటారు? ఒకవేళ అదే నిజమైతే నేను ఏదైతే నార్త్ ఇండియన్ పార్టీ, సౌత్ ఇండియన్ పార్టీ అని నేను ఖండిస్తున్నాను. అది వెరీ క్లియర్. ఏంటంటే పార్టీ పెరుగుతున్నది. ఇప్పుడు అందరూ ఏమైనా ఆశించారంటే బీజేపీ మిత్రపక్షాలతో కలిపి ఇంత పెరిగిందని చెప్పండి సౌత్ లో. అంటే పర్సెంటేజ్ 15% కేరళలో వచ్చింది, కర్ణాటకలో 15% గవర్నమెంట్ కూడా ఫామ్ చేసాం, ఆంధ్రాలో 15% ఇంత ముందు చేశారు, ఇప్పుడు లేదు. అంటే కాంగ్రెస్ మరి ఇప్పుడు సిబిఐ మీ చేతిలో ఉంది కాబట్టి యడ్యూరప్ప బయటకు వచ్చాడు. అలానేం లేదు. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు బయటకు వస్తారు, మిగతా అధికారంలో ఉంటే మీ వాడు బయటకు వస్తారు. దాని పేరే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు పార్టీ మార్చింది, బీబీఐ అనాలి ఇప్పుడు. రైట్. ఎనీవే హైకోర్ట్ హెస్ గివెన్ ఏ బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు యడ్యూరప్ప అండ్ సన్స్ ఆ ఇష్యూలో, ఏదైతే మైన్స్ ఇష్యూ వరకు అయితే. సో అది ఎక్కడ సిబిఐ కానీ బీజేపీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది కదా, హైకోర్టులో డైరెక్షన్ వచ్చింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం మనం కోరుకునేది ఒక సింగిల్ ఎలక్షన్ అన్నారు. కొంత అడ్వాంటేజ్ బీజేపీకి ఉంటుంది 100%, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎప్పుడైతే సింగిల్ ఎలక్షన్ వస్తే రాజకీయంగా బలపడ్డాం కాబట్టి మేము అది అడుగుతున్నాము, లేదంటే ఆ విధంగా స్ట్రాటజైజ్ చేస్తున్నాము.
కాంగ్రెస్ ఎందుకు వెనకడుగు వేస్తుంది నేను Strategize చెప్తాను చేస్తున్నారు. చేస్తున్నాం నేను ఓపెన్ గా చెప్తున్నా స్ట్రాటజైజ్ చేస్తున్నాం తప్పే ఉంది. తప్పే ఉంది రాజకీయ పార్టీలు స్ట్రాటజీ అన్న వాళ్ళ తర్వాత strategy స్ట్రాటజీ చేయకపోతే మీది. ఇంకేం మీకోసం పని చేస్తాం కాంగ్రెస్ ఎందుకంటే ఫెయిల్ అవుతున్నది కాబట్టి భయపడుతున్నది ఎందుకంటే రాజకీయంగా ఆల్ ఓవర్ ఇండియా ప్రెసెన్స్ తగ్గిపోయింది అలయన్స్ పార్ట్నర్స్ లో జూనియర్ పార్ట్నర్ ఇదివరకు అలయన్స్ పార్ట్నర్స్ సీనియర్ పార్ట్నర్ ఉండేది కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో తీసుకున్నా మీరు చెప్పిన రాష్ట్రాలన్నింటిలో కూడా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా జూనియర్ పార్ట్నర్ అయిపోయింది లోక్సభలో కూడా ప్రెసెన్స్ బాగా గమనీయంగా తగ్గిపోయి అపోజిషన్ స్టేటస్ కూడా పొందలేకపోయింది వారు అనుకున్న రాహుల్ గాంధీ గారు ప్రైమ్ సరే మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికైనా పడిపోవచ్చు ఏ స్థాయికైనా ఎదగొచ్చు అది వారికి different ఇబ్బంది ఏది అది- ఏంటి అది అన్నది different చెప్తున్నా. matter కానీ ఇబ్బంది ఏం లేదండి. వారికి ఇబ్బంది ఏంటి అన్నది నేను చెప్తాను వారు చాలా మాట్లాడారు మాకు ఇబ్బంది ఏం లేదండి జస్ట్ 2.5 years బ్యాక్ మోడీ ప్రధానమంత్రి అయినాడు జస్ట్ 2.5 years బ్యాక్ అంతవరకు మేమే ప్రధానమంత్రులు అంటే 2 డెకేడ్లు ఇంకా 20 సంవత్సరాలు కూడా మీరు అదే విధంగా నేను అనుకుంటారు మళ్ళా 2 years 10 చెప్తానండి, years అని మళ్ళీ చెప్పి ఇలా చెప్తాను. చెప్పుకుంటానే ఉంటారు సైజనాథ్ గారు 2019 ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా లేదు ఆ, కాంగ్రెస్ మొత్తం యావత్ భారతదేశంలో కూడా కాంగ్రెస్ లేకుండా ఉంటది ఎందుకంటే చాలా కళ్ళగన్నారు మీరు. మీ వల్లనే మేము మీరు- కాదు మీరు మేము 100 ఏళ్ళుగా మంచి కళ్ళగన్నారు చేసామని మీరు ఈ అనట్లేదు. మీ రోజున. నడవడి వలన రాహుల్ కొత్తగా గాంధీ ఏం గారు ఏ కలగంటం issue మీద లేదు వెళ్ళినా మీరు. కూడా ఎవరన్నా చనిపోతే మైనారిటీ ఈక్వేషన్ మీదే వెళ్తున్నారు కానీ ఆ. ఒక హిందూ చనిపోయిన ఒక ఎవరైనా ఆర్మీ అతను చనిపోయిన ఎక్కడైనా వచ్చారా జమ్మూ కాశ్మీర్ వెళ్ళినా హైదరాబాద్ వచ్చినా ఒక దళితుడు కావాలి లేకపోతే మైనారిటీ కావాలి అంటే రాహుల్ గాంధీ దళితుల గారు. పక్షాన ఇక్కడ పోతే మీకు వెళ్ళకూడదని బాధనా? నేను అనట్లేదు. అంటే అందరికీ దళితుల- వెళ్ళమంటున్నాను. అంటే దళితుల రాహుల్ గాంధీని పక్షాన అన్ని పోతే చోట్లకి మీకు బాధనా? రమ్మంటున్నాను. రాహుల్ గాంధీ గారిని అన్ని చోట్లకి అంటే రమ్మన్నా బీజేపీ అన్ని చోట్లకి దళితుల స్పందించబోతున్నాను. వ్యతిరేకండి. మన ఇష్యూ అది వెంకట్ కాదు. గారు ఆయన డైరెక్షన్ ఆ మాట్లాడారు విధంగా. కదా. సరే గారు, మన ఇష్యూ అది కాదు. అంత దయచేసి. deliberate గా Right. దళితులు చనిపోతే రాహుల్ గాంధీ పోతాడు మైనారిటీ సమితి రాహుల్ గాంధీ ఓట్ అంటే బ్యాంక్ కోసమే మీరు దళిత రాజకీయం వ్యతిరేకులా? చేస్తారు రాహుల్. మైనారిటీ మేము వ్యతిరేకులా వ్యతిరేకం మీరు? కాదు అన్నిటికీ You are రమ్మంటున్నాను telling. అన్ని ఇష్యూస్ లో రియాక్ట్ BJP అవ్వమంటున్నాను పార్టీ దళిత పార్లమెంట్ లో మైనారిటీ మాట్లాడమంటున్నాను వ్యతిరేకని రోడ్డు మీద మీరు రాకు చెప్తా ఉన్నారు. పార్లమెంట్ లో వాళ్ళు మాట్లాడమంటున్నారు వ్యతిరేకం రాహుల్ కాదు గాంధీ కానీ ఓట్ గారిని బ్యాంక్ రాజకీయాలు అయితే జరుగుతాయి భారతదేశంలో పాపం బీజేపీ ఆఖరికి భారతదేశంలో ఓట్లు పార్లమెంట్ లో వేసుకోవాలి. మాట్లాడమనండి ఒక్క రాహుల్ గాంధీ గారిని ఓట్లు పార్లమెంట్ లో వేసుకోవాలి. రైజ్ చేయమనండి టాపిక్ issue. కొంచెం ఒక్క నిమిషం కనుక ది- జమీల్ దినకర్ గారు ఎన్నికలకి వాళ్ళు చెప్పారు కదండి, దినకర్ గారు ఒక్క దినకర్ గారు ఒక నిమిషం మాట వెంకట్ ఒక మాట ఒకే ఒక్క మాట అండి వారు స్పష్టంగా చెప్పారు మాకు అడ్వాంటేజ్ ఉంది మేము జమీల్ ఎన్నికలు పోలనుకుంటా ఉన్నాం Yes, we have మోడీ a గారు leader. ప్రకటించారు. We have a అని leader చెప్పాడు who ఆయన. can lead the ఇక government దీంట్లో and ఏముంది? government of India. దినకర్ గారు, భారతదేశం దినకర్ lead గారు చేసే ఇక్కడ లీడర్ ఉన్నాడు కాబట్టి మాకు ధైర్యంగా ఒక్క వెళ్తాం. నిమిషం సార్ ఇక్కడ మోదీ గారు పదే పదే చెప్తున్నారు కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఒపీనియన్ ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ ఒపీనియన్ ఎలా ఉంది ఓకే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నవాడు ఆయన జాతీయ స్థాయిలోనే రాజకీయాలు ప్రధానమంత్రుల రాష్ట్రపతుల నియామకంలో కూడా నిర్ణయంతో చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు కాబట్టి అటువంటి వారి ఒపీనియన్ ఎలా ఉంది జమిలీ ఎన్నికలు ఒకేసారి పెడితే ఎలా ఉంటుందనే దాని మీద పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా డిబేటబుల్ ఇష్యూ డిబేట్ నడుస్తూ ఉంది అయితే గత 2.5 సంవత్సరం నుంచి తీసుకుంటున్నటువంటి అన్ని నిర్ణయాలు తీసుకుంటే కొంత కేంద్రీకృతమైనటువంటి విధానాలకి వెళ్తుందా అనేటటువంటి భావన అయితే స్పష్టంగా కనబడుతుంది మనం చూసుకుంటే ఒక్కొక్క అంశాన్ని లోతుగా చూసినప్పుడు నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు నీతి ఆయోగ్ని తీసుకొచ్చినప్పుడు ప్లానింగ్ కమిషన్ రద్దు చేశాం ప్లానింగ్ కమిషన్ చేసే ఫంక్షన్స్ నీతి ఆయోగ్ చేసే ఫంక్షన్స్ మీరు చూసినట్టయితే నీతి ఆయోగ్ కేవలం సలహాలు సంప్రదింపుల కమిటీ అయిపోయింది కేంద్రీకృతమైన ఆ పవర్స్ మొత్తం ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో చైర్మన్గా ఉన్న ప్రధానమంత్రి చేతిలోకి వచ్చేసింది సరే జిఎస్టీ అనేది ఇప్పటికిప్పుడు రాకపోయినప్పటికీ గతంలో నుంచి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో ఆర్థికపరమైనటువంటి వనరులు ఏదైతే వ్యాట్ కమర్షియల్ ట్యాక్సెస్ ఇటువంటివి రాష్ట్రాల చేతిలో ఉంది కూడా ఇండైరెక్ట్ ఇప్పుడు డైరెక్ట్ గానే కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతుంది వారి నుంచి ఫండ్స్ మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి చేతుల్లోకి వెళ్ళిపోలేదు ఇప్పుడు అట్లాగే సిస్టంలోకి వెళ్తుంది ఆటోమేటిక్ ఒక నిమిషం వినండి సార్, వినండి అరే వినండి సార్ అది తప్పు సిస్టంలోకి వెళ్ళలేదని చెప్పట్లేదు వినండి ఎందుకు ప్రధానికి వినండి అలాగే 14th ఫైనాన్స్ కమిషను ఏదైతే ఉందో 14th ఫైనాన్స్ కమిషన్ రాగానే 32-42% పంచడంతో పాటు అది ఒక మంచి అంశం రాష్ట్రాలకి అయినప్పటికీ ఏంటి లోకల్ బాడీస్కి ఇచ్చేటటువంటి ఫండ్స్ ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి నేరుగా పంచాయతీ వరకు వెళ్ళేటటువంటి పరిస్థితి అంటే డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకోవాలి అంటే ఈ అంశాలన్నింటినీ పరిశీలించి క్లబ్ చేసిన తర్వాత ఇప్పుడు జమీలీ పద్ధతిని తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఈ అన్ని అంశాలని ఏ విధంగా కేంద్రీకృతం చేసుకొని హై పవర్గా పైన ఉన్నామో వీటిని వినియోగించుకొని ఏమైనా లబ్ధి పొందాలనే ఉద్దేశం ఏమన్నా ఉందా అనేటటువంటి అనుమానాలు అయితే వస్తున్నాయి దానివల్ల రాష్ట్రాలకి ఏమైనా నష్టం ఉంటుందా జమిలీ ఎన్నికల వల్ల జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల రాష్ట్రాలకు ఏమైనా నష్టం ఉంటుందా ఎందుకంటే ఉదాహరణకు జిఎస్టీ పెట్టినప్పుడు మా రాష్ట్రాలకు నష్టం వస్తుందని అడిగారు కదా అట్లా జమిలీ ఎన్నికలు ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు జమిలీ ఎన్నికలే జరుగుతున్నాయి ఒకేసారి జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు సో దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా మీకు ఇబ్బంది లేనప్పుడు దేశం అంతా ఇబ్బంది ఉండదు కదా మీ ఒపీనియన్ దేశం అంతా ఇబ్బంది ఉండదు మరి ఇక్కడ ఒక అంశం అండి
కాదు మాకు ఇబ్బందా అనేది కాదు పాయింట్ ఇక్కడ. ఎందుకంటే మాకు ఆ విధమైనటువంటి అవకాశం ఎన్నికల్లో వచ్చింది, పార్లమెంట్తో పాటు జరిగి అసెంబ్లీకి కూడా. కానీ ఇప్పుడు ఇందాకే ఆల్రెడీ ప్రస్తావించాం కదా, ఏదైనా కారణాల చేత మధ్యలో ఒక ప్రభుత్వం కూలిపోయినా లేకపోతే కూలిచి వేయబడినా కూడా ఆ పరిస్థితుల్లో అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ని ఏం చేస్తామో, ఇప్పుడు ఐదు రాష్ట్రాలకి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏ రాష్ట్రాలకు ఉన్నాయో ఇప్పుడు జరుగుతున్నది 2019లో జమీల పద్ధతిలో పెడితే ఈ 5 రాష్ట్రాలను ఏం చేయబోతున్నామో, మిగతా ఏ పార్టీలైనా కానీ వారు పవర్ లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అధికారాన్ని కోల్పోవడానికి ఒప్పుకుంటాయా అనేటటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అసలు మొత్తంగా ఈ జమిలి ఎన్నికల మీద పార్లమెంట్ నియమించిన స్థాయి సంఘం నివేదిక ఏం చెప్తోంది, అలాగే ఎన్నికల సంఘం ఒపీనియన్ ఎలా ఉంది, ఓవరాల్గా జమిలి ఎన్నికలతో ఎన్నికల అక్రమాలను లేదా విచ్చలవిడిగా డబ్బును వెదజల్లి ఓటును కొనుగోలు చేసే పరిస్థితిని అరికట్టవచ్చా అనేది ఒకసారి పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చిన నివేదిక కానీ లేదా ఎన్నికల సంఘం చెప్తున్న మా అభిప్రాయం కానీ ఒకసారి చూస్తే 2015 డిసెంబర్ 18న పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికలోని అంశాలు చూస్తే దేశవ్యాప్తంగా పార్లమెంటుకు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికల్ని 2 దశల్లో వాయిదా వేస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు పెట్టవద్దు, కొన్ని రాష్ట్రాలకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది, తరచూ ఏదో రాష్ట్రంలో ఎన్నికలు రావడం, ఎన్నికల కోడ్ అమల్లో వల్ల సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదు అని ఈ కమిటీ అభిప్రాయపడింది. అయితే ఎన్నికల సంఘం ఏమంటుందనేది ఒకసారి చూసినట్లయితే ఒకేసారి ఎన్నికలు పెట్టమంటే మాత్రం మేము రెడీగా ఉన్నాం, కానీ 29 రాష్ట్రాలకు 543 లోక్సభ సీట్లకు ఎన్నికల కోసం 9,280 కోట్లు అవసరమవుతాయి ఒకేసారి. 15 సంవత్సరాలకు మాత్రమే పనికొచ్చే ఈవీఎంల కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అనేది ఒక సందేహాలు లేవనెత్తింది. ఎందుకంటే ఇప్పుడున్న ఈవీఎంలు 15 సంవత్సరాలకు ఒకసారి మార్చాల్సి వస్తుంది. అయితే ఉన్న ఈవీఎంలను ఎక్కడ ఎన్నికలు అయితే అక్కడ రొటేట్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశమంతా ఒకేసారి పెట్టాలంటే 10,000 కోట్లు ఖర్చు పెట్టి కొనాలి, కాబట్టి అది అవసరం అనేది ఆలోచించమంటోంది ఎన్నికల సంఘం. మరోవైపు ప్రస్తుతం దశలవారీ ఎన్నికల కోసం 800 నుంచి 1000 కంపెనీల పారామిలిటరీ దళాలని వాడుతున్నారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి వీటిని రొటేట్ చేస్తూ ఉంటారు. కానీ ఒకేసారి ఎన్నికలు అంటే 3,500 కంపెనీల దళాలు కావాలి, అదొక అదనపు భారంగా మారుతుంది. రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని అసెంబ్లీల కాలం కుదించడమో కొన్ని అసెంబ్లీల కాలాన్ని పొడిగించడమో చేయాలి. దీన్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు? కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ కాలాన్ని పొడిగించడమో తగ్గించడమో చేస్తారు, కానీ ఒకేసారి ఎన్నికలతో లాభాలుంటాయి, సంక్షేమ పథకాలు దేశమంతా ఒకేసారి అమలు చేయొచ్చు, పన్నుల రూపేణా వసూలైన డబ్బు కూడా ఆదా అవుతుందనేది ఎన్నికల సంఘం చెప్పిన అభిప్రాయం. ఇక్కడ లక్ష్మణ్ గారు రైట్, ఈ రాష్ట్రాలకు సంబంధించి ఒక రాష్ట్రం యొక్క పదవీకాలాన్ని పొడిగించాల్సి రావచ్చు, ఒక రాష్ట్రం యొక్క పదవీకాలాన్ని కుదించాల్సి రావచ్చు. అది ఎలా ఉన్నా ఒకేసారి ఎన్నికలు రావడం వల్ల ఈ విచ్చలవిడిగా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుగోలు చేసే ఈ వ్యవహారానికి గండి పడుతుందేమో అనే ఒక ఆశ. ఇప్పుడు 2 ఓట్లకి విడివిడిగా అయితే 2 సార్లు డబ్బులు, ఒకే పార్టీ ఒకే ఇదైతే తెలుగుదేశం సైకిల్కి వేయండనో లేకపోతే చెయ్యికి వేయండనో లేకపోతే పువ్వుకి వేయండనో ఏదో సంథింగ్ చెప్పుకోవడానికి అవకాశం. అట్లా అక్రమాలకి ఏమన్నా బ్రేక్ పడుతుందా? ఇవాళ ఎన్నికల సంఘానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల సంఘం వాళ్ళ అభిప్రాయాలు కొన్ని చెప్పారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇటీవల మాట్లాడినప్పుడు అది సాధ్యమయ్యేటువంటిది కాదని కూడా వ్యాఖ్యానించినట్టుగా నేను విన్నాను. అలాగే అంతకుముందు ఇందులో కూడా చాలా వరకు అలాగే ఉంది. అలాగే ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ కానీ ఇటువంటి వాళ్ళు కూడా భారతదేశం లాంటి చోట సాధ్యం కాదనేటువంటి అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు. ఇవాళ ఇంత చర్చనీయాంశం అయ్యేటువంటి డబ్బు ప్రభావాన్ని గురించి ఎన్నికల సంస్కరణలు సంబంధించిన పార్లమెంటరీ కమిటీలే అనేక సూచనలు చేసినాయి. డబ్బును ఏ విధంగా దుర్వినియోగం కాకుండా డబ్బు ప్రభావం తగ్గించేటువంటి ఎన్నికల సంస్కరణలు, దామాషా ఎన్నికల విధానాన్ని గురించి మాట్లాడారు, లేకపోతే ప్రభుత్వమే ఎన్నికల ఖర్చును భరించేటువంటి దీన్ని చేశారు. అనేక సూచనలు ఉన్నాయి ఎన్నికల సంస్కరణలకు సంబంధించి. వాటి మీద చర్చ పెట్టడంలా ఈరోజు. ఎందుకు దీని మీదనే పెడుతున్నారు? ఇవాళ బీజేపీకి ఒక భావజాలం ఉన్నది, దాన్ని ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీకి ఒక భావజాలం ఉంది. కేంద్రం బలంగా ఉండాలి, రాష్ట్రాలు బలహీనంగా ఉండాలి. అందులో భాగంగానే చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటి భావజాలం అందులో భాగమే. రెండవది, ఈరోజు దినకర్ గారు ప్రస్తావించిన లేదా శైలజానాథ్ గారు ప్రస్తావించిన వివిధ అంశాలను చూస్తే ప్రణాళికా సంఘాన్ని కుదించడం కానీ దాన్ని రద్దు చేయడం కానీ, ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి రోజు ఏకొర పెట్టుకున్నా కన్నీరు పెట్టుకున్నా పట్టించుకోనటువంటి పరిస్థితి కానీ ఆయన లేవనెత్తినటువంటి అంశం, అనేక విషయాల్లో మనం చూస్తే పిఎంఓ అనేటువంటిదే కేంద్ర బిందువుగా ఈరోజు తయారైపోయింది.
ఒక రాజ్యాంగేతర శక్తి అనే పదం కూడా వాడే అది వేరు స్థితికి- కదా. లే, ఇది కూడా No, no, no. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు అన్నట్టు అసలు రాష్ట్రాలకు ఎన్నికలు ఉండవు, మొత్తం అధ్యక్ష తరహా పరిపాలన అన్నప్పుడు మీరు అన్న చర్చ మనం నేను దీనికి కూడా వస్తున్నా ఎందుకంటే రాష్ట్రాల ఈరోజు ఎన్నికలు జనతా వాటికి అదే పార్టీ ఉంటుంది. ఎన్నికలు మాత్రమే ఒకే దఫా జరుగుతాయి. నేను వస్తున్నా రాష్ట్రాల ఎందుకు ఉనికికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. నేను వస్తున్నా ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం. ఎందుకు వస్తుంది అనేది నేను వస్తున్నా. జనతా పార్టీ అధికారానికి వచ్చినప్పుడు జనతా పార్టీకి వ్యతిరేక పార్టీగా ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన వచ్చింది. అలాగే కమ్యూనిస్టులు తొలసారి కాంగ్రెస్ పార్టీనే ఈఎంఎస్ నమూద్రపాద్ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తొలగించడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రపతి పరిపాలన పెట్టొచ్చు అనేటువంటి ఆర్టికల్ను దుర్వినియోగం చేసినటువంటి సందర్భాలు కోకొల్లలు ఈ దేశంలో. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఆ విధమైనటువంటి అనుభవాలు, చేదు అనుభవాలు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పూర్వరంగంలో మనం దీనికి వెళితే ఈరోజు 5 సంవత్సరాల పాటు ఎన్నికలు లేనటువంటి ఒకేసారి ఎన్నికలు అనేటువంటి విధానం వచ్చిన తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏదో కారణం చెప్పి ఈ చిన్న రాష్ట్రాలుగా తయారైనటువంటి చోట్ల ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన తీసుకొచ్చి కేంద్రం పరిపాలనే రాష్ట్రపతి పరిపాలన అంటే రాష్ట్రాల యొక్క సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల హక్కులు ఏ విధంగా కోల్పోతాయి, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ విధంగా బలహీనపడుతుంది నాకు మళ్ళీ క్లారిటీగా చెప్పండి. మీరు అన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. జమిలీ ఎన్నికలు పెట్టకపోయినా ఉన్నాయి, పెట్టినా ఉన్నాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. నేను అడుగుతున్నది ఒకటే, ఇవాళ 6 మాసాల్లో ఎన్నికలు పెట్టాలి ఒక ప్రభుత్వం రద్దు చేస్తే. ఇవాళ బొమ్మాయి కేసులో ఏం తీర్పిచ్చింది? ఇప్పుడు అప్పుడు పెట్టడానికి లేదు కదా, మిగిలిన కాలానికే పెడతారేమో, పెట్టరు. అది ఉదాహరణకి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారు ఏదో దురదృష్ట కారణాల వల్ల ఎమ్మెల్యేలు పెడతారు, చనిపోయారు అనుకుందాం సార్. ఆయన పదవీ కాలం ఇంకో 2 ఏళ్ళు మిగిలి ఉంది అనుకుందాం. ఆ 2 ఏళ్ళకే పెడతారు ఎలక్షన్ తప్ప 5 ఏళ్ళకి పెట్టరు కదా. అట్లాగే మీరు అన్న సందర్భం వచ్చి ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి రావడమో లేకపోతే ఇంకేమైనా చేయాల్సి రావడమో జరిగినప్పుడు ఆ మిగిలిన పదవీ కాలానికి పెడతారేమో. చట్ట సవరణ చేయడం ద్వారా పార్లమెంట్ లో ఒకవేళ రాష్ట్రపతి పరిపాలన పెట్టేటువంటి ఆర్టికల్ ని దుర్వినియోగం చేసిన సందర్భంలో ముంబై కేసులో సుప్రీంకోర్టుకి వెళ్తే ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నాం మనం? రాష్ట్రపతి పాలన పెట్టిన రాష్ట్రాలు కాదా, ఇప్పుడు ఇదేదో ఐడియల్ గా ఉన్నదని నేను అనడంలా, కానీ కేంద్రీకృతమయ్యేటువంటి అధికారాన్ని కేంద్రీకృతించాలనేటువంటి ఒక భావజాలం దీని వెనకాల ఉన్నదని అంటున్నాను. మీరేమో అట్లా అనడానికి ఏంటి కారణం ఏంటి? దానికి అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ప్రయత్నం కూడా చేయడం లేదు మీరు వెంకట గారు. ట్రై చేస్తున్నా, నాకు దొరకట్లేదు. ఏంటంటే ఈ రోజున ఎవరెన్ని మాటలు మాట్లాడినా అవునన్నగానో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ అంగం. అది వాళ్ళు ఒప్పుకున్నారు, తమ్ముడు ఒప్పుకోవడం లేదు, కానీ వాళ్ళు ఒప్పుకున్నారు అంత. ఎందుకంటే మా ఇల్లయ్య ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వినండి, దీనికున్న రాజకీయమైన భావజాలంలో కేంద్రీకృతమైన కేంద్రం అని చెప్పినట్లు ఉండాలి, అది మిగతా దేశాన్ని కంట్రోల్ చేయాలనేది వాళ్ళ యొక్క భావజాలంలో భాగం, వాళ్ళ యొక్క పాలసీల్లో భాగం. దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఒకేసారి ఎన్నికలు పెట్టడం ద్వారా తనకున్న స్ట్రెంగ్స్ లేకుంటే తనకున్న వీక్నెస్ని పక్కకు పెట్టేసేస్తే ఆఖరికి తను పోయే మోడ్ తనకు ఉపయోగపడుతుంది నమ్ముతుంది. కాబట్టి మొత్తం భారతదేశ వ్యాప్తంగా లేని భారతీయ జనతా పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఏదో ఎమోషన్ దయచేసి మళ్ళొక్కసారి చెప్పండి, మీరే చెప్పండి, మళ్ళీ ఒక్క మాట మీరే చెప్పండి. దీన్ని ఎక్కడెక్కడ తిప్పవసరం అన్న. మీరు అంటున్నది ఏంటంటే పరిపాలన కేంద్రీకృతం అవుతుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సెంట్రిక్గా అయిపోతుంది అనే అనుమానం మీకు ఉంది. ఎలా? ఇప్పుడు రాష్ట్రాలకి కేంద్రానికి ఒక్క మాట అడగనివ్వండి. పార్లమెంట్కి రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. జరిగినంత మాత్రాన ముఖ్యమంత్రులుగానే ఉంటారు, రాష్ట్రాలుగా ఉంటాయి, కేంద్రంగానే ఉంటుంది, ప్రధాన పదవి ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు కదా. ఎన్నికలు మాత్రమే ఒక్కసారి జరుగుతాయి. దీన్ని ఎందుకు మీరు ఇప్పుడు చెప్పే బహుశా అది నువ్వు చెప్పినా నేను చెప్పినా ఏ పార్టీ చెప్పినా సరే అపరిమితమైన అధికారాన్ని ఢిల్లీలో సెంట్రలైజ్ అయ్యే అవకాశం ఉంది దీని ద్వారా. ఎట్లా అంటే ఆఖరికి ఆల్రెడీ చిన్న రాష్ట్రాలుగా మారిపోయే పరిస్థితి భారతదేశంలోకి వచ్చేసింది 2-3 రాష్ట్రాలు మినహాయిస్తే. ఎప్పుడైతే నేషనల్ ప్రాబ్లమ్స్ లేక నేషనల్ అజెండాతో ఎలక్షన్ జరుగుతాయి, మామూలుగా ఎంపీ ఎలక్షన్లు కానీ, ఆ ఎలక్షన్లు జరిగినప్పుడు స్థానికంగా ఉన్న రాష్ట్రాల యొక్క సమస్యలు పక్కన నెట్టివేయబడతాయి. రెండు కలడానికి వీళ్ళు కుదరవు అప్పుడు. కాబట్టి ఆ టైంలో ఉదాహరణకి గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఆఖరి ప్రతి ఒక్కదాన్ని కూడా తన హోల్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు ప్లానింగ్ ప్రణాళికా సంఘం స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న సంఘం అది ఒకప్పుడు.
అంటే నేను భావజాల తేడా చెప్తాను నేను. ఆయన జాతీయ స్థాయి విధానం జాతీయ విధానంలో జాతీయ స్థాయి వినండి, ఒక నిమిషం అండి. నీతి ఆయోగ్ కానీ అరే, ఇవన్నీ వినండి, వినండి. అంటే వినకపోతే ఎట్లా మీరు? కాదు సార్, మీరు అంటే మొత్తం దాన్ని ఎక్కడెక్కడ తిప్పుతానంటే ఎక్కడ తిప్పడం లేదండి. లేదు, మీకు తక్కువ సమయంలో చెప్తాను. దయచేసి స్పీడ్గా వినండి. చెప్పాలంతే ఇక మీకు. ప్రణాళికా సంఘము, నీతి ఆయోగ్, జాతీయ విధానాలు, అవి ఎన్నికలు విడివిడిగా పెట్టినా అనే విధానాలు మాత్రమే ఉంటాయి. మీరు ఇక్కడ పొరపాటు, ఒకటే, మీరు పొరపాటు ఇప్పుడు ఒకటి మీరు. సార్, ఒకటి శైలజ, మిమ్మల్ని అడుగుతాను నేను. చెప్పండి. మీరు మంత్రిగా కూడా పనిచేశారు. అవును. ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయినప్పుడు పార్లమెంట్కి రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగాయి 2 దఫా, 2004, 2009 రేపు కూడా జరుగుతాయి కదా. 2014లో కూడా అలాగే జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి భవిష్యత్తులో కూడా అలాగే జరుగుతాయి. ఈ ప్రభుత్వాలు ఇలాగే సుస్థిరంగా ఉంటాయని మనం అనుకుందాం, జరుగుతాయి. ఏం నష్టం జరిగింది? ఏం ప్రాబ్లం ఉంది? ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా. నేను ఎగ్జాక్ట్ చెప్పేదంటే ఆఖరికి ఇది ఆయా పార్టీల యొక్క భావజాలంతోనే సమస్య వస్తుంది. ఏదైతే ప్రణాళికా సంఘం అనే దాని నిర్ణయాత్మక శక్తిగా పెట్టిన కాంగ్రెస్ పార్టీ దాని స్థానం రద్దు చేసి నీతి ఆయోగ్ గొప్పగా మాట్లాడుతూ చెప్పిన నీతి ఆయోగ్కున్న అధికారాలని, బాధ్యతలను చూడండి ఒకసారి. ఇది సలహా సంఘంగా మారిపోయింది. అంటే జాతీయ స్థాయిలో ప్రభావితం చేసిన సంస్థలన్నీ కూడా సలహా సంఘాలుగా మారిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఆధిపత్య దాంట్లోనూ, లేకపోతే తమ అనుకునే కేంద్రీకృత ఆధిపత్య దాంట్లో భాగంగానే ఈ జమిలి ఎన్నికల ప్రపోజల్ వచ్చిందేమో అన్నది మేము చెప్పే మాట. జమిలి ఎన్నికల ప్రపోజల్కి ఎన్నో ఆధిపత్యం పెత్తనం చెలాయించడానికి లింక్ ఎట్లా పెడుతున్నారో నాకు అర్థం కావడం. శ్రీధర్, మీరు చెప్పాలి. అసలు సంబంధం లేదు. డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ చేస్తున్నాం కదా. నీతి ఆయోగ్ ఉంటే ఏంటి, ప్లానింగ్ కమిషన్ ఉంటే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ చేసి అసలు నీతి ఆయోగ్ రాష్ట్రాల ఎన్నికల సంబంధం లేదు కదా. ఎలక్షన్ ఇస్ డిఫరెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గన్స్, ఎలక్షన్ కమిషన్ కానీ, ఎలక్షన్లు కానీ, లేకపోతే ఈ నీతి ఆయోగ్ కానీ, ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గన్స్ అనుభవం ఏం చెప్పింది? 2014 ఎన్నికల తర్వాత ఎన్నికల్లో బీజేపీ ఏకపార్టీగా ముందుకొచ్చింది. ఢిల్లీలో మొత్తం సీట్లు గెలిచారు. 6 మాసాల తర్వాత, ఏడాది క్రితం తిరక్క ముందే ఎన్నికలు జరిగితే అదే ఢిల్లీ ప్రజలు బీజేపీని పక్కన పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించుకోగలిగారు. అంటే ఆ వైఫల్యాలు బేరీజు వేసుకోగలిగారు బీజేపీ పాలన గురించి. లేకపోతే బీహార్కి వెళ్ళారు. బీహార్లో అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలిచినటువంటి బీజేపీ అధికారానికి రాలేకపోయింది శాసనసభ ఎన్నికల్లో. రేపు యూపీలో అత్యధిక స్థానాలు ఉన్నా రేపు రాగలమో లేదో. ఇటువంటి సమస్యలు లేకుండా ఒకేసారి ఎన్నికలు వస్తే మేమందరం ఈ రాష్ట్రాల్లో మేమే అధికారంలోకి వచ్చేవాళ్ళం కదా. లక్ష్మణ్ గారు, మీరు అన్న దాంట్లో ఒకవేళ అదే కనుక నిజమైతే మరి అసలు ఎంట్రీ లేని కాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలిగింది? మహారాష్ట్రలో బ్రహ్మాండంగా బీజేపీ ప్రభుత్వం ఎలా పార్లమెంట్ వాళ్ళే గెలిచారు, దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ గెలిచి మళ్ళీ అసెంబ్లీలో ఓడిపోయింది. జమ్మూలో కూడా గెలిచింది. అవునండి, గెలిచిందండి. నెగిటివ్ ఒపీనియన్ పాజిటివ్ గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుందేమో అని మీరు అంటున్నారు. మాకు అడ్వాంటేజ్ ఉంది, ఆధిపత్యం ఉంది. మీకు అడ్వాంటేజ్ లేదని నేను చెప్తున్నాను. మాకు అడ్వాంటేజ్ ఉంది. మాకు ఎవరు కేంద్రంలో అధికారంలో ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. లీడర్ లేరు, నేషనల్ పాలసీ లీడ్ చేసే లీడర్స్ లేరు, ప్రతి రాష్ట్రాన్ని గైడ్ చేసే లీడర్స్ లేరు. అది అంత మారిపోతాలే గానీ దినకర్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా ఒకేసారి జమిలి ఎన్నికలే జరుగుతున్నాయి. చాలా సంవత్సరాలుగా చాలా ఎన్నికలు జరిగాయి. ఇలాంటి సందర్భంలో ఇలాగే ఉంటుంది కదా. ఏ రాష్ట్రమైనా 29 రాష్ట్రాలైనా కూడా ఇలాగే ఉంటాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎందుకు ఆధిపత్యం పెరుగుతుందని ఒకరు, లేకపోతే విధానాలు మారిపోతాయని ఒకరు, లేకపోతే రాజకీయంగా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం ఇలా చేస్తున్నారని. ఒకవేళ నిజంగా అదే కనుక నిజమైతే ఒకేసారి పెడితే ఆ వ్యతిరేకత వస్తే, ఢిల్లీ లాంటి వ్యతిరేకత లక్ష్మణ్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఆ వ్యతిరేకత వస్తే మొత్తం 29 రాష్ట్రాలు సంకరాగిపోతాయి కదా. ఇప్పుడు మధ్యలో పెట్టపోయినా పోతాయి. జనంలో వ్యతిరేకత వస్తే ఎప్పుడు పెట్టినా పోతాయి. ఈ రోజు కూడా ఆఖరికి చాలా రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు పెట్టినా కూడా రాష్ట్రంలో ఒక ఓటు, కేంద్రంలో ఒక ఓటు వేసిన సందర్భం మన తెలుగు ప్రజలే చూపించారు వివేకంగా. అదే పెద్ద కొత్త ఏం కాదు. దినకర్, ఇప్పుడు మొదటిసారి సంస్కరణలో టిఎన్ శేషన్ గారు తీసుకొచ్చినప్పుడు ఎన్నికలలో వచ్చేటటువంటి రణగణధ్వనులు ఏమున్నాయో అవి తగ్గినాయి, అలాగే గోడల మీద రాతలు తగ్గినాయి. కానీ ఎన్నికల ఖర్చుకి సంబంధించి
క్యాండిడేట్స్ వ్యయం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తగ్గిందా అని ఎవరైనా చెప్తే హాస్యాస్పదంగానే చూస్తారు. ఆ విధంగా ఇక్కడ కూడా తగ్గినట్టు దాఖలాలు కనపట్లేదు. ఇవాళ ఇండైరెక్ట్గా జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ధన ప్రభావానికి లోబడి ఎన్నికలు జరుగుతాయి అనేటటువంటి వాదనలు ఏవైతే వినపడుతున్నాయో, ఎప్పుడు కూడా ఏ విధంగా జరిగినా అది జమిలీ పద్ధతిలో కావచ్చు, విడిగా కావచ్చు, ఎన్నికల వ్యయం తగ్గుతుంది అని అంటే మటుకు అది హాస్యాస్పదంగానే ఉంటుంది. వాటితో పాటు ఎన్నికల నిర్వహణ వ్యయం కంట్రోల్ కావాలి, లేకపోతే ఈవీఎంలు సరిగా లేవు, రక్షణ కల్పించలేము అనేటటువంటి సాకులతోటి ఈ పద్ధతిని మేము చేస్తాము, ఆ పద్ధతిని చేస్తామంటాం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలగకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకి నాంది పలుకుతూ ఎన్నికలు చేయాలి. కానీ ఈ అంశాలు పరిగణలోకి తీసుకొని చేయాలని చెప్పడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. పొలిటికల్ గా దినకర్ గారు టీడీపీకి అడ్వాంటేజ్ కాదా చెప్పగలరా? జనరల్ రిఫార్మ్స్ అసలు ఇక్కడ అడ్వాంటేజ్ చెప్పండి. ఇక్కడ పార్టీలకు అడ్వాంటేజా కాదా అనేది కాదు. ఇక్కడ ప్రజలకు అడ్వాంటేజా కాదా, ప్రజలకు అడ్వాంటేజా కాదా? నిజంగానే ఒక్క నిమిషం దినకర్ ఒక్క నిమిషం. నిజంగానే ఈ పదే ఎన్నికలు మధ్య మధ్యలో ఎన్నికలు రావడం వల్ల సంక్షేమ పథకాల అమలు ఏమైనా దెబ్బతింటుందా? ఈ విషయంలో క్లారిటీ ఉందా? నిజంగా ఒకవేళ 1000 కోట్లు ఎక్కువైనా సరే ఖర్చు, దేశానికి వచ్చిన నష్టం ఇంత పెద్ద దేశంలో 1000-2000 కోట్లు ఎక్కువ ఖర్చు అయితే నష్టం లేదు. కానీ సంక్షేమ పథకాలకు గనక అవాంతరం ఏర్పడుతుంటే పదే ఎన్నికల వల్ల సంక్షేమ పథకాలకు నష్టం కలుగుతుంటే డెఫినెట్ గా మనం వెల్కమ్ చేయొచ్చు. కానీ అది జరుగుతుందా లేదనేదే క్లారిటీ కావాలి దినకర్. ఇక్కడ ఒకేసారి ఎన్నికలు జరిగినాయి సార్, కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉంటుంది అనుకుందాము. కేంద్రీకృతమైనటువంటి విధానం వల్ల వారు చెప్పినట్టు వినకపోతే ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తే ఏంటి పరిస్థితి? రిమైనింగ్ అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఎన్నికలు జరిగితే 5 సంవత్సరాలు కోసారంటారా సార్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ఎందుకో ఒక అవగాహన రావాలి. ఫస్ట్ జమిలీ ఎన్నికల నాకు ఎందుకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లేదండి, దినకర్ గారు ఒక్క మాట దయచేసి ఒక మాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక మాట వినండి. ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాయి. మరి కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది కదా ఎన్నికల సంఘం. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ రావాలో 1 సీటు రాకుండా పోయింది ఎందుకు? మీరు ఎందుకంత ఆందోళన చెందుతున్నారు? యూపీఏ ప్రభుత్వం పోనీ బీజేపీకి ఎక్కువ రావాలి కదా. అసలు అది అంశమే కదండి. పార్టీలు మాట్లాడట్లేదు ఇక్కడ. పార్టీలు కాదు మాట్లాడుకోవాల్సింది, ఇక్కడ వ్యవస్థల మీద మాట్లాడుకోవాలి, సబ్జెక్టు మీద మాట్లాడుకోవాలి. ఇవాళ బీజేపీ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, రేపు మీరు అన్నది అదే కదా, పార్టీలు తొక్కేస్తాయి ఇతర పార్టీలని. కేంద్రం దగ్గర అవునండి, అదే చెబుతున్నాను. ఇవాళ ఏ పార్టీ అయినా కేంద్రంలో ఉండే పార్టీ చెప్పు చేతుల్లోకి రాష్ట్రాన్ని తీసుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. అది కరెక్ట్ కాదు. ఆ విధమైనటువంటి అవకాశాన్ని జరిగేది అదే కదా సార్. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా పరిరక్షణకి ఇబ్బంది కలుగుతుంది. దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. దినకర్ గారు ఒక మాట, కేంద్రంలో అది ఒకేసారి ఎన్నికలు పెడితే అధికారంలోకి వచ్చినా లేదా విడివిడిగా పెట్టినా కూడా పార్లమెంట్కి అయితే ఒకేసారి జరుగుతాయి కదా దేశం అంతటా. ఆ దేశం అంతటా జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ లేదా బీజేపీ రెండే ప్రస్తుతానికి. ఈ రెండిట్లో ఏది కూటమి మహా అయితే కూటమి వస్తే లీడ్ చేసేది ఇవే కదా. ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకేమో చల్లని చూపు, ప్రతిపక్ష పార్టీలు వేరే ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలకేమో కాస్త వివక్ష. ఇది ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతుంది. రేపు ఒకేసారి ఎన్నికలు పెట్టినా కూడా అది మనం కొట్టిపారేయలేం, అది మనం గ్యారంటీ ఇవ్వలేము, అలా ఉండదని గ్యారంటీ ఇవ్వలేము. కాబట్టి ఒకటే ఇక్కడ ఇవాళ మనం చూసాం ఒక మాట వినండి దయచేసి. మహారాష్ట్ర చూసాం, బీహార్ చూసాం, ఉత్తరప్రదేశ్ చూడబోతున్నాం, మధ్యలో చాలా రాష్ట్రాలు ఢిల్లీ చూసాం, హిమాచల్ ప్రదేశ్ చూసాం, తర్వాత హర్యానా చూసాం, ఇంకా చాలా రాష్ట్రాలు చూసాం. మధ్యలో ఎన్నికలు వచ్చినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ రాలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎక్కడ రాష్ట్రాలకు ఎన్నికలు వచ్చినా ఎన్నికల కోడ్ అయితే అధికారం అమల్లోకి వస్తుంది, ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. సో ఈ ప్రతిష్టంభనని తొలగించుకోవడానికి ఇదేమన్నా మంచి మార్గం అవుతుందా అనేది మనం చర్చించాలి. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. దాదాపు అన్ని పార్టీలు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి, బాగానే ఉంటుందని. దీనికి చాలా పార్టీలు, కానీ కాంగ్రెస్ పార్టీ దాని కొమ్మలు మాత్రమే వద్దంటున్నాయి. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్, తృణమూల కాంగ్రెస్ ఇవి మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు అర్థం కావట్లేదు లక్ష్మణ్ గారు, మీరేమన్నా చెప్పగలరు? వాళ్ళ ప్రజల కోణం నుంచి మనం పరిశీలన చేసిన 5 సంవత్సరాలకు ఒకసారి రెండిటికి కలిపి ఎన్నికలు కావాలని ప్రజలు కోరుకోవడంలా జవాబుదారీతనం ప్రభుత్వాల నుంచి కోరుకుంటున్నారు.
జవాబుదారీతనంగా వ్యవహరించకపోతే రీకాల్ చేసే హక్కును కూడా అంటే ఇప్పుడున్న జవాబుదారీతనం ఉందా? లేదు అదే లేదు అందుకని, కదా. ప్రజలు కోరుకునే సంస్కరణలు చెప్తున్నా నేను ప్రజలు కోరుకునే సంస్కరణలు చెప్తున్నా ప్రజలు రీకాల్ కోరుకునే సంస్కరణలు No, no, చర్చ మనం పెట్టలేదు మరి సార్. ప్రజలు కోరుకునే వెంకయ్య గారు, సంస్కరణలు లేకుండా ప్రజలు ప్రజలు కోరుకునే సంస్కరణలు చాలా కోరుకునే ఉన్నాయి, చేస్తారా? ప్రజలు కోరుకునే సంస్కరణలు చాలా ఉన్నాయి, చేస్తారా మోడీ మీరు? చర్చించమన్నాడు కదా. మోడీ చర్చించమని జమిలీ ఎన్నికల ఆయన గురించి. చెప్పిందే చర్చిస్తాం. జమిలీ, అవును, అంతే చర్చిస్తారు, ఆయన చెప్పిందే. అంతే చర్చిస్తారు. చర్చించరు. ఎందుకంటే ప్రజలు చర్చించరండి. ప్రజలు కోరుకు ఒక మాట elected prime minister. ఒక మాట ప్రజలు కోరుకునే చాలా ఉన్నాయి. వారు అన్న దాంట్లోనే ఉంది రీకాల్ చేయాలి అని. ఉందా? చర్చిస్తారా? చేస్తారా? పెడతారా? రీకాల్ పెడతారా? మీరు చెయ్యరు సార్, చెయ్యరు. ఏ రాజకీయ పార్టీ రీకాల్ ని అంగీకరించదు. వెంకట్ గారు మీరు చెప్పింది ప్రజలకు నష్టమా అంటే చెప్తాను నాకు. అది చెప్పండి. సంక్షేమ పథకాలు, ఎన్నికల కోడ్ అమలు అయ్యే కాలాన్ని తగ్గించుకోవచ్చు సంస్కరణలో భాగంగా. ఆ తర్వాత ఆఖరికి డబ్బులు లేకుండా ఎలక్షన్ చేయడం ఎట్లాగో ఆల్రెడీ వాళ్ళ ముసాయిదాలు ఉన్న ఇంప్లిమెంట్ చేయొచ్చు. అట్లాగే ఈ దామాష ఎన్నికల మోడీ గారే నోట్లోంచి వచ్చినట్లుంది, ఆఖరికి దామాష ఎన్నికలని ప్రయత్నం చేయొచ్చు, రీకాల్కి ప్రయత్నం చేయొచ్చు. వీటి గురించి ఏం మాట్లాడరండి. వీటి గురించి చర్చిస్తూ జమిలి ఎన్నికల గురించి కూడా చర్చిద్దామంటే ఏదో వినడానికి కొద్దిగా వినసొంపుగా ఉండేది. జమిలి ఎన్నికలే మాట్లాడండి అనడం ద్వారా బీజేపీ యొక్క కేంద్రీకృతమైన అధికార లాలసత్వం బయటపడుతుంది తప్ప ఇంకోటి కాదని నా అభిప్రాయం. సో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రతిపాదన తెచ్చినా కూడా వాళ్ళు శాశ్వతంగా అధికారంలో ఉండడం కోసమే ఆ ఆలోచన చేస్తున్నారని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఓవరాల్ గా ఒకటి మాత్రం వాస్తవం, రాష్ట్రాలకు ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు పెట్టాలి అని అంటే కొన్ని రాష్ట్రాల పదవీ కాలం ఇంకా టైం ఉంది, దానికి తగ్గించాల్సి వస్తుంది, కొన్నిటికి పెంచాల్సి వస్తుంది. ఇంత పెద్ద దేశంలో అది అంత ఈజీ అయిన ప్రాసెస్ అయినా ఒకటి. అన్నిటికంటే ముందు మన దగ్గర రాజకీయ పార్టీలకు నీతి, నిజాయితీ, నైతికత, బుద్ధి ఏమీ లేవు. ఏ పార్టీలో గెలిచిన వాడినైనా తీసేసుకుంటాయి, ప్రభుత్వాలు పడిపోతాయి. ఇందాక మీరు చెప్పినట్టు అలా పడిపోయినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఏం చేస్తారు? అంతే కదా, మీరు చేస్తుంది కూడా అదే కదా. సో ఈ ప్రభుత్వాలు పడిపోయినప్పుడు ఏం చేస్తారు? మిగిలిన కాలం మొత్తానికి రాష్ట్రపతి. సో వీటన్నిటికీ ఒక రకమైన పరిష్కారం కనుగొన్న తర్వాత రాజకీయాల్లో నైతికత, రాజ్యాంగం ఇవన్నీ అమలు చేయడం నేర్చుకున్న తర్వాత అప్పుడు ఈ ఆలోచన చేస్తే బాగుంటుందేమో. ఎనీవే సేతు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. షేజనాథ్ గారు అండ్ లక్ష్మణ్ గారు, దినకర్ గారు థ్యాంక్ యూ. ఇది వాటి లెఫ్ట్ హ్యాండ్